నేనేమనుకున్నానంటే మెడికల్లో ఫార్మసీ లైసెన్స్ ఉంది, క్లినికల్ లైసెన్స్ కూడా ఉంది నాకు. అంటే చూచరింగ్ వేయొచ్చు, కుట్లు వేయొచ్చు, డాక్టర్ నేనే, యాక్టర్ నేను అంటుండేది నా బయట ప్రొఫెషన్. కాబట్టి నేను ఎక్కడున్నా కానీ నా కాన్ఫిడెన్స్ ఏంటంటే రోజుకి 5,000 సంపాదించే కెపాసిటీ ఉంది. సో ఇక నాకు మించినటువంటి నాలెడ్జ్ పర్సన్ లేడేమనుకునేవాడిని నేను. బట్ ఎప్పుడైతే సార్ ఈ లైన్ చెప్పాడో, మీరు ఇచ్చే ఒక టాబ్లెట్ అయినా ఒక ఇంజక్షన్ అయినా పేషెంట్కి జబ్బులు రావు అని చెప్పే దమ్ము మీ కాడ ఉందా అన్నాడు. నా ఈగో హట్ అయింది. ఎప్పుడైతే ఈ రైస్ బ్రాండ్ నేను వాడానో, మా మిస్సెస్ 1.5 years నుంచి గ్యాస్ ట్రబుల్ ఉంది. ఆ అమ్మాయి గ్యాస్ ట్రబుల్ ఉందని నాకు తెలుసు కానీ మెడిసిన్ వాడతామని, ఎందుకంటే నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది అనుకునేవాడిని. డ్రగ్స్ మార్చి వాడేవాడిని. ర్యాంటాగు, తర్వాత వచ్చి ప్యాంటాప్రజోలు, డోంపడిన్, ఇసుప్రజోలు, ఇట్లా రకరకాల మొదలైన వాటిని తగ్గట్లా. ఇక నేను ఏం చేశానంటే ఇది మన వల్ల కాదని చెప్పేసి అమ్మాయికి ఒక మాట చెప్పాను, నువ్వు తీసుకునే ఫుడ్ కొంచెం కంట్రోల్ చేయమన్నా. లేడీస్ మన మాట వింటారండి, వింటారు కానీ నటిస్తారో సంథింగ్ తెలియదు. కానీ నేను నువ్వు చెప్పినట్టే చేస్తున్నాను, గ్యాస్ ట్రబుల్ తగ్గట్లేదు అనేది. సరేనని చెప్పేసి అలా వదిలేయడంతో రెగ్యులర్గా ప్యాంటాసిడ్ డిఎస్ అని 16 రూపాయల క్యాప్సూల్ ఉంటుంది సార్, అది రోజు మింగుతా ఉండేదామా. అట్లా ముంగేస్తామని రైస్ బ్రాండ్ వాడాను సార్ డౌట్ఫుల్గా. ఇది నిజంగా పని చేస్తుందా లేదని టెస్ట్ తీసుకుంటే 20 రోజుల్లో సంవత్సరం నుంచి ఇంకేటువంటి గ్యాస్ ట్రబుల్ టాబ్లెట్ యాక్సిడెంట్గా ఆపేసింది. ఇది డేటా కాదా? బయట ప్యాంట్ ఇంజక్షన్ ఉంటుంది సార్, ఆ ఇంజక్షన్ వేసినా కానీ గ్యాస్ ట్రబుల్ అప్పుడు కంట్రోల్ అయ్యేది. జస్ట్ రైస్ బ్రాండ్ వల్ల వేసుకున్న మెడిసిన్ ఆపేసింది. నాకు కొంచెం డౌట్ వచ్చింది, పేషెంట్కి మెడిసిన్ ఇస్తే కదా జబ్బులు తగ్గుతాయి, మరి ఇక్కడ మెడిసిన్ ఆపేస్తే జబ్బులు తగ్గింది. అప్పుడు కొంచెం నమ్మకం కుదిరింది నాకు. ఓకే రైట్, ఇంకొక ఆయిల్ బాటిల్ మార్చి కరెక్ట్ నెల 10 రోజుల్లో సంవత్సరం నుంచి దాకా గ్యాస్ ట్రబుల్ కంట్రోల్ అయింది. ఇది గ్రేటా కదా సార్? అందులో ఏం కలుపుతారు, 9 దేశాల్లో ఉందా సారాలు అని నాకు నమ్మలేదు. మా ఇంట్లో మా మిస్సెస్ కి రిజల్ట్ వచ్చింది. ఈ రిజల్ట్ ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పొచ్చా లేదా? నేను ఫస్ట్ బిజినెస్ వేలో రాలేదు సార్, వెంటనే ఈ రిజల్ట్ షేర్ చేయడానికి నాకు క్లోజ్ గా నాకు 3 ఫ్రెండ్స్ కి చెప్పాను. ఒకటే మాట చెప్పాను, నెల నెల మనం డిమార్ట్ పోయి 4,500 తెచ్చుకుంటుంటాం ప్రొడక్ట్స్ అన్ని కూడా, అవన్నీ కెమికల్ బేస్డ్, జస్ట్ ఈ మార్చండి, ఈ బాగుంటాయని చెప్పాను. వాళ్ళు ఏమన్నారంటే ఆనంద్ నువ్వు చెప్పేవాటి ఎంతో కొంత కొంచెం కరెక్టే ఉంటుంది, మారుద్దాం దాన్ని బదులు తీసుకుందామని నాకు చెప్పారే కానీ వాళ్ళు మొత్తం మార్చలేదు సార్. వాళ్ళకి అవసరం కొన్ని మార్చుకున్నారు. మార్చుకున్న తర్వాత అందరూ ఏం చెప్పారంటే ఈ 3 పాజిటివ్గా ఉన్నారు, ఆ ప్రోడక్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి అంటే వాళ్ళకు కూడా నచ్చినాయి. అప్పుడు నేను ఒక మాట చెప్పాను, ఇందులో పెద్ద బిజినెస్ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది, ఇది మన ఫ్యూచర్ అని చెప్పగానే వెంటనే నవ్వారు. అరే నీ ఎవడో చెప్పాడు, ఆల్రెడీ 2012లో దాదాపు 10-12 లక్షలు బాగొట్టావు, అటువంటిదే మళ్ళీ చూసుకో, ఇది చాలా డేంజర్ అన్నారు. నేను ఒక మీటింగ్ తీసుకొని కూర్చోబెట్టాను సార్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం చేసే ఏ పనిలో కూడా యాక్టివ్ ఇన్కమ్ అంటాం. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా ఇప్పుడు మనం పని చేస్తే డబ్బులు వస్తాయా, పని చేయకపోయినా వస్తాయి సార్? సింపుల్, ఈ బిజినెస్ చేయాలని 2 నిమిషాలు చేసి ముగిస్తాను సార్ చెప్పి, మనం పని చేస్తే డబ్బులు వచ్చే రంగంలో ఉన్నాం. చిన్నప్పటి నుంచి అందరికి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటంటే బాగా కష్టపడు, చదువుకో, జాబ్ చేయి, కష్టపడు, చదువుకో, జాబ్ చేయి. ఈ 3 మాటలు మనకి ఎక్కడం వల్ల కొంతమంది కష్టపడ్డాము, చదువుకున్నాము, జాబ్లు కూడా వెళ్ళాము. జాబ్లో ఇందాక సార్ చెప్పినట్టు టైం ఫ్రీడమ్ ఉండదు, బాస్ ఉంటాడు, ఇదొక టార్గెట్స్ ఉంటాయి. ఇప్పుడు పండగ రోజు కూడా రమ్మంటే పరిగెత్తుకుంటూ వెళ్ళాలి, అవునా కదా? నేను కూడా బయట బిఫోర్ 7 సంవత్సరాలు అదే పని చేశాను సార్, టయానికి తొంపేయాలి. బట్ అయినా కూడా ఎందుకు అక్కడే ఉంటాం? ఎందుకంటే ఒకరి కింద పని చేయడం మాత్రం నాకు నేర్పించారు. ఆ సిస్టంలో డబ్బులు నేను కొంటున్నాం. బట్ ఇక్కడ ఏం చదువుతుందంటే నీ పని చేసుకుంటూ, నీ పని మానేయటం కదా సార్, నీ పని చేసుకుంటూ పార్ట్ టైంగా ఈ జాబ్ చేసుకోలేదంటే ఈ పని చేసుకో అంటారు. ఇక్కడ ఏమన్నా ప్రెజర్ ఉందా? రెండోది, నువ్వు ఇన్వెస్ట్ చేసేటువంటి ఇప్పుడు ప్రతి నెల సోపు పేస్ట్ కొంటాం లేదా మనం? పర్లేదు, ప్రతి నెల సోపు పేస్ట్ ఆయిల్ తీసుకుంటాం లేదా? అందరం ఇంట్లో తీసుకుంటున్నాం. ఈ డైరెక్ట్ సెల్లింగ్ వెజిటేబుల్ ఎందుకు చేయాలంటే మీరు గమనించండి, ప్రతి నెల వద్దన్నా మనం బయట డబ్బులు ఖర్చు పెడుతున్నాం. ఖర్చు పెట్టే డబ్బుల్ని బిజినెస్ కి కన్వర్ట్ చేసుకోమంటుంది. ఇది గ్రేటా కాదు సార్? మీరు ఏ బిజినెస్ చేయాలన్నా బయట ఖచ్చితంగా పెట్టుబడి పెట్టాల్సిందే, మనిషి అక్కడ కూర్చోవలసిందే. ఇక్కడ నువ్వు ఒక ప్లేస్ లో కూర్చోవలేదు, ఒక ఇన్వెస్ట్మెంట్ చేయలేదు, నువ్వు ఎక్కడున్నా ఎవరితోనే చేసే చాలా వండర్ఫుల్ బిజినెస్ ఇది. అయితే ఈ బిజినెస్ అర్థం కాక చాలా మంది ఏంటంటే వెజిటేబుల్ జాయిన్ అయితే డబ్బులు వస్తాయని జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయితే డబ్బులు రావు, జాయిన్ అయితే ఓన్లీ హెల్త్ వస్తాయి. వాడుకుంటుందా చెప్పినట్టు జాయిన్ అయ్యి పని చేయాలి. ఏం పని చేయాలి?
మనం ఒక డ్యూటీకి వెళ్ళి ఒక కూలి పనికి వెళ్ళి లేదంటే ఒక బిజినెస్ చేస్తూ ఏ పని అయితే చేస్తామో అట్లా 1 year హార్డ్ వర్క్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మాట్లాడిన ప్రతి లీటర్ కనుక కొంత వర్క్ ఉంది. ఇప్పుడు నేను 66,000 తీసుకుంటాను, 8 నెలలు నేను వచ్చి ఫస్ట్ చెక్ వచ్చేసి 450 రూపాయలు, ఇప్పుడు 66,000 పర్ మంత్ తీసుకుంటున్నాను. ఈ 66,000 రావడానికి నేనేం పని చేశాను, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా పని చేయొచ్చునే చూసుకోండి. ఒకరి కింద పని చేసి ఆదివారం అని అర్ధరాత్రి అని ఇట్లా చేసే పనుల కన్నా ఈ పని చాలా చెప్పాను కదా, మీరు ఒక చోటే కూర్చోపని లేదు, ఇంత డబ్బులు కట్టమనేది లేదు, కట్టించేది లేదు. మీరు కనుక మనసు పెట్టి కనుక కట్ట చేస్తే ఇక్కడ సార్ వాళ్ళందరూ చెబుతున్న మాట ఏంది, నెక్స్ట్ డిసెంబర్ 2 lakhs తీసుకుంటాం అంటున్నారు. బయట ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు మీరు గమనించండి, మీరు చేసే పనిలో కానీ మీరు చేసే డ్యూటీల్లో కానీ నెక్స్ట్ ఇయర్ 10,000 తీసుకున్నాం కానీ 20,000 తీసుకున్నాం కాన్ఫిడెన్స్ కానీ చెప్పగలమా? బాస్ ఇందాక మాట చెప్పి ప్రతి ఒక్కరు సంవత్సరానికి 500 పెంచుతారు సార్ అని. అది కూడా వాళ్ళు పెంచితేనే, ఆమె చేతుల్లో లేదు. అంటే ఇక్కడ నేనేం చెబుతున్నా అంటే ఏ సెక్టర్లో అయినా ఒక చేతుల్లో ఉన్నాం మనం, బట్ ఒక వెస్టేజ్ సిస్టంలోనే నీ చేతుల్లో ఉంది. నువ్వు ఎంత పని చేస్తే అంత డబ్బులు. నువ్వు టార్గెట్ పెట్టుకొని ఎవరితో పని లేదు సార్, నువ్వు టార్గెట్ పెట్టుకొని కనుక చేస్తే 1 year 1 lakh తీసుకోవచ్చు. అది మన ఎంఎస్ అసోసియేషన్ లో మాత్రమే ప్రూవ్ చేస్తున్నాము. నేను కూడా 1 year 1 lakh లో ఉన్నాను. దట్టు ప్రతి సామాన్యుడి డ్రీము. ఒక లైన్ గుర్తుపెట్టుకొని ఏం చెబుతున్నాను, వెస్టేజ్ ఎందుకు చేయాలంటే ఫస్ట్ది మీరు ఎక్కడున్నా పెట్టుబడి లేకుండా బిజినెస్ చేయొచ్చు, అందుకు చేయాలి. రెండోది వచ్చేసి మనం డైలీ వాడుకునే వస్తువుల్ని బిజినెస్ కన్వర్ట్ చేస్తున్నాం, ఎక్స్ట్రా పెట్టుబడి ఏం పెట్టట్లేదు. వెస్టేజ్ లేకపోయినా వస్తువులు వాడాలి మనం. అదేదో ఈ వస్తువులు వాడుతూ ఉంటే ఆరోగ్యం వస్తుంది, దాని నుంచి బిజినెస్ కూడా వెళ్తున్నాం కాబట్టి అందుకు వెస్టేజ్ చేయొచ్చు. రెండోది వచ్చేసి ఇందా చెప్పిన టైం ఫ్రీడమ్ వచ్చింది, బాస్ ఉండడు, టార్గెట్స్ ఉండవు, ఇందుకు చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరి టీం ఏముంటుంది సార్, మంచి ఇల్లు కట్టుకోవాలి, నెక్స్ట్ మంచి కారు ఉండాలి, బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి. ఇది మినిమం డ్రీమ్స్. జీవితంలో 95 మందికి నెరవేరు. ఎందుకు నెరవేరాలి సార్ అంటే ఆ దిశగా మనం పని చేయము, మనం ఉన్న చోటే ఉండే దేవుడికి మొక్కడం కానీ లేదంటే ఇంకే సంథింగ్ చేస్తాం కానీ పని మాత్రం అక్కడ చేయాలని తెలియట్లేదు. ఇక్కడ వెస్టేజ్ లో మాత్రమే ఇక్కడ మీరు పని ఎందుకు చేయమంటున్నాం అంటే మీరు ఒక్క వ్యక్తిగా స్టార్ట్ అవుతారు, ఒక వ్యవస్థ మీ కింద పని చేయడానికి రెడీగా ఉంది, మీరు డిసైడ్ అయితే. నేను కూడా జస్ట్ జాయిన్ అయిన 8 నెలల క్రితం నేను ఒక్కడనే, ఇప్పుడు నా కింద టీము లైఫ్ లైన్ నా టీం అంతా 2,000 మంది. ఈ సిస్టమ్ బయట ఎవరు చేస్తున్నారంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను సార్. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఎంత గమ్మత్ అయింది అనేది, ఒక జియో సిమ్ వ్యక్తిని చూడండి, డిగ్రీలో ఇంట్రో పీజీలో చేసి తప్పు లేదు, ఒక జియో సిమ్ అమ్ముతా కూర్చున్నప్పుడు ఎండైనా వానైనా అమ్మితేనే డబ్బులు వస్తాయి, అవునా కాదా? అంటే అదొక టార్గెట్. అది అమ్మినందుకు రోజుకి 500, నెలకు 15,000 శాలరీ. బట్ అమ్మిన అతను కష్టపడ్డ అతనికి 500 రావడం ఏంది, అమ్మించిన నెట్వర్కర్ కి రిలయన్స్ అంబానీకి ఓన్లీ సిమ్ ద్వారా సాయంత్రం 5 కోట్లు వెళ్తాయి అకౌంట్ లోకి. ఇది ఎలా సాధ్యం సార్? మీరు ఇందాక ఒక లైన్ కొట్టుకోండి, మనం కష్టపడితే డబ్బులు వస్తున్నాడు, కష్టపడ్డ డబ్బులు రాదు. ఇక్కడ అతని కింద నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు. ఒక 10,000 మంది కనుక ఆయన కింద సిమ్లు అమ్ముతుంటే 10,000 × 8 గంటలు 80,000 గంటలు ఒక్క రోజుకి ఆయనకి అకౌంట్లోకి వెళ్తున్నాయి. కానీ మన కింద 8 గంటలు మాత్రం పని జరుగుతుంది. ఎవరి కింద ఎక్కువ మంది పని చేస్తారో వాళ్ళకే డబ్బులు వస్తున్నాయి. అందులో హాస్పిటల్ కట్టేవాళ్ళైనా, కాలేజీలు అయినా సరే, పెద్ద పెద్ద కంపెనీలు కట్టేవాళ్ళు కానీ, మీరు నేను పనిచేసే ప్రైవేట్ సెక్టర్లు ఎవరైనా కానీ ఓనర్లకు ఎక్కువ డబ్బులు వస్తాయి, వర్కర్స్ తక్కువ వస్తాయి. అయితే అక్కడ ఎంత చేయడానికి కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టారు వాళ్ళు. బట్ ఇక్కడ ఈ వెస్టేజ్ సిస్టమ్ లో ఆ పెట్టుబడులు ఏం పెట్టద్దు, ఆల్రెడీ నేను పెట్టేశాను. ఈ సిస్టమ్ తగ్గట్టు మీరు నాలెడ్జ్ తీసుకొని ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుంటే 1 year లో 1 lakh తీసుకోవచ్చు. అదే పని మీరు ఇక్కడ మీ కింద జనం పని చేసుకునే సిస్టమ్ కూడా ఉందన్నాడు. ఇప్పుడు ఈ 2,000 మందికి నేను కానీ ఆ 2,000 మందిని కానీ ₹1 కూడా ఇన్వెస్ట్ చేయాలి బిజినెస్ పర్పస్ అయ్యి, వాళ్ళకి అవసరం తీసుకుంటూ ఇప్పుడు నా కింద ఒక వ్యవస్థ పనిచేస్తున్నట్ట కదా సార్. జస్ట్ రేపు డిసెంబర్కి, నెక్స్ట్ డిసెంబర్కి 2 లక్షలకు ₹1 తక్కువ నేను తీసుకుంటాను. నా టీంలో 10 మందికి లక్ష ఇచ్చేటువంటి కెపాసిటీ బిజినెస్ లో ఉంది. గొప్పతనం నాది కదా సార్, వెస్టేజ్ సిస్టమ్ ది త్రూ ఎంఎస్ అసోసియేషన్ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ వండర్ఫుల్ టైం సార్.